బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ డూపర్ హిట్ కావడంతో ఓటీటీ సీజన్ 2కి రంగం సిద్ధమైంది. నిజానికి డిసెంబర్ 17 నాటి గ్రాండ్ ఫినాలే వేదిక నుంచి ఓటీటీ సీజన్ 2కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని అంతా ఊహించారు. ఎందుకంటే బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ఓటీటీ 1 అఫీషియల్ అనౌన్స్మెంట్ బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే వేదికపై నుంచే వచ్చింది. సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో ఓటీటీ సీజన్ 2ని నిర్వహించే సాహసం చేయలేదు. కానీ సీజన్ 7 హిట్ కావడంతో ఓటీటీ 2కి రంగం సిద్ధమైంది. 2024 మార్చి నెల నుంచి బిగ్ బాస్ ఓటీటీ 2 ప్రారంభం కావడానికి సన్నాహాలు మొదలు కాగా నాగార్జుననే హోస్టింగ్ చేయబోతున్నారట. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కంటెస్టెంట్ గా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఈసారి ఇంటి సభ్యులుగా స్టార్లు ఎక్కువగా తీసుకుంటున్నారట. అందులో టాక్సీ వాలా మూవీతో నటించిన హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కూడా ఉంది. టాక్సీ వాలాతో పాటు మరికొన్ని సినిమాలు ఆమె నటించింది, కానీ తర్వాత ఎక్కువ ఛాన్సులు రాలేదు. ఇప్పుడు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందంట. బిగ్ బాస్ లో వస్తే ఆమెకు మళ్ళీ క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే ఆమె ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె వస్తే గ్లామర్ కూడా బాగా షో రేటింగ్ పెరగడానికి సహాయపడుతుంది. ఇక జబర్దస్త్ వర్ష కూడా హౌస్ లోకి వస్తున్నట్టు తెలుస్తుంది. జబర్దస్త్ తో వర్షకి సూపర్ క్రేజ్ వచ్చింది. అనేక షోలు చేసి ఆడియన్స్ లో ఫాలోయింగ్ తెచ్చుకుని అందుకే ఆమెను కూడా హౌస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కమెడియన్ భద్రం కూడా హౌస్ లోకి వస్తాడనే సమాచారం. ఈ నటుడు అనేక సినిమాల్లో కమెడియన్ గా నటించాడు. ఇప్పుడు ఓటీటీ 2వ సీజన్ లో అడుగు పెట్టడానికి రెడీ అయ్యాడు. ఇక డాన్స్ మాస్టర్ యష్ కూడా బిగ్ బాస్ లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. డి షోతో పాపులర్ అయిన యష్ మాస్టర్ కొన్ని సినిమాలకు కొరియోగ్రఫీ కూడా చేశాడు. ఇప్పుడు బిగ్ బాస్ లోకి రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక మరో స్టార్ కమెడియన్ హైపర్ ఆది కూడా బిగ్ బాస్ లోకి వస్తాడని సమాచారం. ఇప్పటిదాకా జరిగిన సీజన్స్ లో ఫెస్టివల్ టైంలో బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చి ఇంటి సభ్యులతో మాట్లాడి వినోదం పంచిన అది ఇప్పుడు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడని సమాచారం. దానికోసం ఆదికి భారీ స్థాయిలో అమౌంట్ ఆఫర్ చేశారట. మరి ఆది బిగ్ బాస్ లోకి వస్తాడా లేదా అన్నది చూడాలి. ఇక 2 సీజన్లో ఎక్కువగా యాంకర్స్ ని తీసుకోవాలని చూస్తున్నారట. ఏకంగా 12 మంది యూట్యూబర్స్ ని రంగంలోకి దించుతున్నారట. వాళ్ళలో సగానికి సగం మంది లేడీ యాంకర్లు ఉన్నారట. బిగ్ బాస్ సీజన్ 7 ఎఫెక్ట్ తో పాటు అంతకుముందు సీజన్ల ప్రభావంతో అటు సినిమా వాళ్ళు కానీ ఇటు సీరియల్స్ వాళ్ళు కూడా తీసుకోవాలని చూస్తున్నారట. బిగ్ బాస్ అంటే సెలబ్రిటీ షో. గతంలో ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్లో మొత్తంలో ఆడియన్స్ కి బాగా పరిచయం ఉన్న సెలబ్రిటీస్ మాత్రమే షోలోకి వచ్చారు. శివబాలాజీ, నవదీప్, సంపూర్ణేష్ బాబు, సమీర్, దీక్ష సేట్, హరితేజ, అర్చన, ప్రిన్స్, ధన్రాజ్ ఇలా చాలా మంది ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సీజన్ 1లో సెలబ్రిటీ కంటెస్టెంట్సే ఉన్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన సీజన్స్ లో తెలిసిన సెలబ్రిటీస్ రావడం తగ్గిపోయింది. యూట్యూబ్ బ్యాచ్లను, సీరియల్ బ్యాచ్లను, యాంకర్లను రంగంలోకి దింపారు. ఆ తర్వాత నుంచి సీజన్ కి వచ్చి ఒకరిద్దరి మినహాయిస్తే మిగిలిన వాళ్ళంతా కొత్త బ్యాచ్లే దిగాయి. అయితే సీజన్ 7 క్లిక్ అవడంతో ఓటీటీ 2కి ఆదరణ లభించే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. మరి సోషల్ మీడియాలో వస్తున్నట్లు వీళ్ళు బిగ్ బాస్ లో కనిపిస్తారా లేదా అన్నది చూడాలి. మార్చి నుంచి ఓటీటీ 2 సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. దీనికి కూడా నాగార్జున గారే హోస్ట్ గా చేస్తారని తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.